చెన్నై బ్యూటీ సమంత ఇప్పుడు కెరీర్ విషయంలో ఫోకస్ పెంచేసింది. అయితే రెమ్యూనరేషన్ విషయంలోనూ ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రస్తుతం సమంత రెమ్యూనరేషన్ ఎంత? అంత మొత్తంలో సమంతకు పారితోషికం ఇవ్వడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం శామ్ చేస్తున్న సినిమాలు, సిరీస్లేవి అనే ఇంట్రెస్టింగ్ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతూ సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇప్పుడు కెరీర్ విషయంలో జోరు పెంచింది. ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ చెన్నై బ్యూటీ ఈ మధ్యలో సిటాడెల్ సిరీస్ ను పూర్తి చేసింది. రాజ్ జీకే రూపొందించిన ఈ సిరీస్ నవంబర్ 9న స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు రాజ్ జీకే కాంబోలో సమంత ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటించనుంది. తుబాండ్ ఫేమ్ రాహి అనిల్ భార్వి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రక్త బ్రహ్మాండ్ సిరీస్ ను రూపొందించనుంది. సిటాడెల్ వెబ్ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్. దీనికోసం ఆమె చాలానే కష్టపడింది. డేట్స్ కూడా ఎక్కువగానే కేటాయించింది. దీనికోసం ఆమె ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇంత పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా సమంత రికార్డు క్రియేట్ చేసిందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అంతకు ముందు వరకు సినిమాకు 3 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న చెన్నై సుందరి ఇప్పుడు 10 కోట్ల రూపాయలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సమంత నిర్మాతగాను తొలి అడుగులు వేయడానికి సిద్ధమైంది. రీసెంట్ గా ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమా చేయడానికి సిద్ధమైంది. దానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.